ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సంఘర్షణలో అది కొత్త అధ్యాయం. గత కొన్నేళ్లుగా ఇరు దేశాలు షాడో యుద్ధంలోనే పోరాడుతున్నాయి. షాడో యుద్ధం అంటే కంటికి కనిపించని పోరాటం, సీక్రెట్ మిషన్లతో దాడులు చేయడం. షాడో వార్లో భాగంగా ఒక దేశంపై మరొక దేశం సైలెంట్గా పరోక్ష దాడులకు చేసుకున్నాయి. ఈ షాడో యుద్ధానికి ఫ్రాక్సీ దళాలు, గూఢాచారులు, కంప్యూటర్ వైరస్లను, ఇన్ఫార్మర్లను, హత్యలను ఇరు దేశాలు వాడుకున్నాయి. అయితే ఇజ్రాయెల్ లక్ష్యం మాత్రం ఎప్పుడు ఒక్కటే, అదే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం. ఇప్పుడు ఆ టార్గెట్నే ఇజ్రాయెల్ సాధించింది. తాజా దాడుల వెనుక కనిపించని హస్తం ఎవరిది? ఆపరేషన్ రైజింగ్ లయన్లో మొసాద్, CIA పాత్ర ఏంటి? వాచ్ దిస్. దశాబ్దాలుగా ఇరాన్ అణు సైట్లపై నిఘా, అంతు చిక్కని దాడులతో ఇరాన్కు చుక్కలు. షాడో వార్తో ఇరాన్ను వణికించిన ఇజ్రాయెల్. జనవరిలో ఇరాన్లోని నటాంజ్ యురేనియా శుద్ధి ప్లాంట్ను IAEA ఇన్స్పెక్టర్లు తనిఖీ చేశారు. IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడుస్తుంది. సెంట్రిఫ్యూజ్లు అసాధారణ స్థాయిలో విఫలమైనట్టు IAEA ఇన్స్పెక్టర్లు గుర్తించారు. సెంట్రిఫ్యూజ్లను యురేనియంను శుద్ధి చేయడానికి వాడుతారు. అయితే ఈ సెంట్రిఫ్యూజ్లు ఎందుకు విఫలమవుతున్నాయో ఇరానియన్ శాస్త్రవేత్త గాని IAEA ఇన్స్పెక్టర్లు గాని తేల్చలేకపోయారు. 5 నెలల తర్వాత మరో సంఘటన జరిగింది. ఉన్నట్టుండి ఇరాన్ కంప్యూటర్లు క్రాష్ అయ్యాయి. ఇరాన్ కంప్యూటర్లు ఎందుకు అలా అయ్యాయో ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఒక సిస్టంలో హానికరమైన ఫైళ్లను పరిశోధకులు గుర్తించే వరకు ఇదొక మిస్టరీగానే మారింది. ఇరాన్ కంప్యూటర్లు కరప్ట్ అవ్వడానికి స్టక్స్నెట్ అనే ఫైల్ కారణమని గుర్తించారు. ఏమిటి స్టక్స్నెట్ అంటే? అదొక కంప్యూటర్ వైరస్. ప్రపంచంలో తొలిసారి ఓ డిజిటల్ వెపన్ ఈ స్టక్స్నెట్ నిపుణులు అప్పట్లో నిర్ధారించారు. ఈ స్టక్స్నెట్ వైరస్ ద్వారా కంప్యూటర్లోని సమాచారం తిరస్కరించడం, లేదంటే మిషన్లను హైజాక్ చేయవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ స్టక్స్నెట్ అనేది కంప్యూటర్లతో పాటు సెంట్రిఫ్యూజ్లు భౌతికంగా ధ్వంసం చేస్తుంది. ఇరాన్ అణు కార్యక్రమాలను ధ్వంసం చేయడానికే స్టక్స్నెట్స్ కంప్యూటర్ వైరస్ను ఇజ్రాయెల్, అమెరికా కలిసి సృష్టించినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ గూఢాచార సంస్థలు CIA, మొసాద్ కంప్యూటర్ వైరస్ను తొలిసారి ఆయుధంగా వాడుకున్నాయి. సో 2010లో సెంట్రిఫ్యూజ్లు ఫెయిల్ అవ్వడం, కంప్యూటర్లు క్రాస్ అవ్వడం అనేది ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య షాడో వార్లో చిన్న సంఘటన అన్నమాట. ఈ నిశ్శబ్ద యుద్ధం ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారింది. ఇరాన్ న్యూక్లియర్ ఆయుధ కార్యక్రమం ప్రస్తుతం అడ్వాన్స్డ్ స్థాయికి చేరుకుందని, ఇది తమకు ముప్పుగా పరిణమించిందని ఇజ్రాయెల్ వాదిస్తుంది. దశాబ్దానికి పైగా ఇరాన్ ముప్పును ఇజ్రాయెల్ ఎదుర్కొంటుంది. 2018లో ఇరాన్కు సంబంధించిన 1000 పేజీల డేటా తమకు లభించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపాడు. 2015కు ముందు ప్రపంచ శక్తులతో అణు ఒప్పందం కంటే ముందు ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాల వివరాలు ఈ డేటాలో ఉన్నట్టు వెల్లడించారు. ఈ డేటాను టెహ్రాన్ నుంచి, మొసాదేతర ఏజెంట్ల నుంచి సేకరించినట్టు ఇజ్రాయెలీ గూఢచార సంస్థ మాజీ చీఫ్ వెల్లడించారు. ఇక 2020లో ఇరాన్లోని న్యూక్లియర్ స్థావరాల్లో అంతుచిక్కని వరుస దాడులు జరిగాయి. అదే ఏడాది జూలైలో యురేనియం శుద్ధి చేస్తున్న నటాంజ్ ప్లాంట్లోని ఓ సెంట్రిఫ్యూజ్ పేలిపోయింది. ఈ దాడికి ఇజ్రాయెల్ చేసిందంటూ టెహ్రాన్ ఆరోపించింది. అదే ఏడాది నవంబర్లో రిమోట్ హత్య జరిగింది. రిమోట్ కంట్రోల్ మిషన్ గన్ ద్వారా టాప్ ఇరానియన్ న్యూక్లియర్ సైంటిస్టు హత్యకు గురయ్యాడు. ఇరాన్ న్యూక్లియర్ కోవర్టు ప్రోగ్రాంలో సదరు సైంటిస్టు కీలక పాత్ర పోషించాడు. అతడి కదలికలపై అమెరికా, ఇజ్రాయెల్ గూఢాచార సంస్థలు CIA, మొసాద్ కన్నేశాయి. శాస్త్రవేత్త హత్య పాపం ఇజ్రాయెల్దేనని ఇరాన్ ఆరోపించింది. 2021లో నటాంజ్లోని అండర్ గ్రౌండ్ అణుస్థావరం దాడికి గురైంది. ఈ దాడి సైబర్ అటాక్ కారణంగా జరిగినట్టు ఇరాన్ నిర్ధారించింది. సైబర్ దాడి కారణంగా అండర్ గ్రౌండ్ అణుస్థావరంలో విద్యుత్ నిలిచిపోయి సెంట్రిఫ్యూజ్ పేలిపోయింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ దాడికి కూడా ఇజ్రాయెల్లోనే ఇరాన్ నిందించింది. ఈ దాడులు మాత్రం టెహ్రాన్ అణు కార్యక్రమాలను అడ్డుకోలేకపోయాయి. 2021 ఏప్రిల్ 11న నటాంజ్ అండర్ గ్రౌండ్ అణుస్థావరంపై దాడి జరిగింది. అయితే ఏప్రిల్ 16న ఇరాన్ యురేనియం శుద్ధిని ప్రారంభించింది. 2022లో మరిన్ని దాడులు జరిగాయి. వేరువేరు పట్టణాల్లో ఉన్న ఇద్దరు ఇరానియన్ అణు శాస్త్రవేత్తలు 3 రోజుల తేడాతో హత్యకు గురయ్యారు. ఇరువురు శాస్త్రవేత్తలకు ఇజ్రాయెల్ విషమిచ్చి చంపేసినట్టు టెహ్రాన్ ఆరోపించింది. ఇక 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇక 2024లో ఇరానియన్ పైప్ లైన్లు పేలిపోయాయి. 2024 ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్పై ఇజ్రాయెల్ దాడికి జరిగింది. ఈ దాడిలో ఇరువురు ఇరాన్ కమాండర్లు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఏప్రిల్లోనే వందల మిసైళ్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడికి దిగింది. 2024లో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నడిబొడ్డున హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. హనియే బస చేసిన ప్రభుత్వ అతిథి గృహానికి కట్టుదిట్టమైన భద్రతను ఇరాన్ ఏర్పాటు చేసింది. అయినా సరే
ఈ అతిథి గృహం పేలిపోయింది. ఈ అతిథి గృహంలోనూ ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ముందే బాంబులను అమర్చినట్టు నివేదికలు వచ్చాయి. హనియేను హత్య చేసింది ఇజ్రాయెలేనని ఇరాన్ ఆరోపించింది. 2024 అక్టోబర్లో ఇరాన్ మిసైల్ తయారీ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడితో ఇరాన్ అణు కార్యక్రమాలు కొంతకాలంగా ఆగిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే 2025లో మళ్లీ ఇరాన్ అణు కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నట్టు ఇజ్రాయెల్ కొంతకాలంగా ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే జూలై 12 అర్ధరాత్రి ఇరాన్లోని అణు స్థావరాలతో పాటు క్షిపణి తయారీ కేంద్రాలు, మిలిటరీ కార్యాలయాలను టార్గెట్ చేసుకుని దాడికి దిగింది. దీంతో ఇన్నాళ్లు రహస్యంగా సాగిన యుద్ధం బహిరంగంగా మారింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు తారస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే అస్థిరంగా ఉన్న పశ్చిమాసియా ప్రాంతం మరోసారి గందరగోళంలోకి నెట్టినట్టయింది. ఇరు దేశాలు ఇన్నాళ్లు షాడో యుద్ధానికి పరిమితమయ్యాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ పూర్తిస్థాయి అసలైన యుద్ధానికి దిగేలా పరిణామాలు మారుతున్నాయి. ఇప్పుడు పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోనని పశ్చిమాసియా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. మొత్తంగా దశాబ్దాలుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రహస్యంగా పరోక్షంగా సాగిన షాడో వార్ ఓపెన్ వార్గా మారుతుంది. అయితే షాడో వార్ మాత్రం ఇప్పటికిప్పుడు ఆగే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు.